నేను అడిగేది ఒకటి అడుగుతున్నాను. 23వ తారీఖున వితౌట్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్ నువ్వు ఆఫీస్కి ఎట్లా వెళ్ళారు, డేటా ఎట్ట దొంగిలించారు, ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేశారు, ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ దిస్. దీనికి వీళ్ళు ఇవన్నీ ఇల్లీగల్ యాక్ట్ ఆఫ్ పోలీస్. రేపు రాబోయే రోజుల్లో మీరు కూడా చట్టపరంగా పనిచేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. మిమ్మల్ని కూడా అంత ఈజీగా వదిలిపెట్టాం. ఆ విషయం వీళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు చట్టానికి అతీతులు కాదు. ఏదో ఇది మాట్లాడితే ఇంకొక మాట మాట్లాడడం, బెదిరించడం, లేకుంటే ఆ కేసు పెడతాం ఈ కేసు పెడతాం అని వీళ్ళందరూ ఇదే పని చేస్తున్నారు. పెట్టండి, మీరు ఎన్ని కేసులు పెట్టినా ఇక్కడ ఎవడో భయపడేవాళ్ళు లేడు. మీరు ఒక కేసు పెడితే ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. మీరు ఒక యాక్షన్ ఉంటే ఇక్కడ యాక్షన్స్, ప్రతి యాక్షన్ ఎట్టుంటుందో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని మేము రక్షించుకోగలుగుతాం. కేంద్రం మీతో కలిసిన ఇద్దరు కలిసి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలనుకున్నా, జగన్మోహన్ రెడ్డి మీతో లాలూచి పడినా జరిగేది మాత్రం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను. దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్, దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మనం ఏమేం చేయాలనో అవన్నీ కూడా ఇప్పుడు అవన్నీ ఇప్పుడు మొన్నటికి ఇప్పటికీ మనం సిట్టేసిన దానికి జస్టిఫికేషన్ వచ్చింది కదా, కుట్ర జరిగిందని. ఇంక దీనికంటే ఏం కావాలి? ఇంకా నెక్స్ట్ వస్తాయి. అది కూడా నేను ఏమంటానంటే ఫార్మ్ 7 ఈజ్ ఎ బిగ్ క్రైమ్, బిగ్గెస్ట్ క్రైమ్. 7 లక్షల మంది 8 లక్షల మంది ఫార్మ్ 87 ఇచ్చి ఇప్పుడు 9 లక్షల మందికి ఇచ్చేసి మొత్తం వాళ్ళ ఓట్లు తీసేయమని చెప్పేస్తే కడాన ఫరూక్ ఓట్లు లేవు, ఎడ్లపాటి వెంకట్రావు ఓటు లేదు, నా ఓటు కూడా నేను ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈరోజు మీ ఓటు ఉందో లేదో మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చిందంటే జగన్మాయ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోవాలి. నీ ఆస్తి నీ పేరుతో ఉందా, కొట్టేశారా? నీ ఓటు నీ పేరుతో ఉందా, కొట్టేశారా? మధ్యాహ్నం డిన్నర్ అవుతాను, లంచ్ అవుతాను, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలా? రాత్రి పడుకునే ముందు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలా? మీ కారు మీ పేరుతో ఉందా లేదో కూడా చూసుకోవాలా? మీ స్కూటర్ మీ పేరుతో ఉందా? మీ ఇల్లు మీ పేరుతో ఉందా? ఏమన్నా ఈ మధ్య ఏమన్నా కొట్టేశాడా? ఎక్కడికి పోయామండి? నేరం చేయడం కాదు, దొంగ అనేవాడు. నేను ఎప్పుడు చెప్తాను మీకు, దొంగ అనేవాడు ఎక్కడో దగ్గర సాక్షి వదిలిపెట్టిపోతాడు. ఆయన పట్టుకోవడం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది ఎఫెక్టివ్గా. వాడు ఏం చేశారు, మొత్తం రాసుకున్న స్కెచ్ కూడా దాంతో కలిపి ఇచ్చారు. సంతకం పెట్టక్కర్లేదు, వాళ్ళు నెంబర్ ఇచ్చేశారు. వాళ్ళు మొత్తం సీరియల్ నెంబర్స్ వేసి 1, 2, 3, 4 వేసి 28 సీరియల్ నెంబర్లో స్కెచ్ కూడా ఇచ్చేశారు. ఇంకేం కావాలి? అది కిందికి పంపించేశారు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. స్కెచ్, అది స్కెచ్ పెట్టుకున్నారు అక్కడ, అది కూడా ఇచ్చేశారు. ఇంకేం చెప్పాలి వీళ్ళని? ఎంత దుర్మార్గులు వీళ్ళు! కెన్ యూ ఇమాజిన్ ఎక్కడ జరుగుతాయి? ప్రపంచంలో ఎప్పుడైనా విన్నారా ఇలాంటివన్నీ? ఇవన్నీ కాన్స్పిరసీలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయే పరిస్థితి. నౌ దే హ్యావ్ టు ఆన్సర్ టు ది పీపుల్. 5 కోట్ల మందికి సమాధానం చెప్పాలి మీరు. వస్తాడు, ఎక్కడున్నాడో వచ్చి చెప్తాం. ఎందుకంటే నేనేమంటానంటే దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి, రేపు అవన్నీ కూడా మాట్లాడదాం. కోర్టులో ఉంది కదా, రానండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మీకు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఉన్న పళంగా నేను అరెస్ట్ చేస్తే నువ్వు ఎంత ఫీల్ అవుతావండి? ఒక నేరం చేస్తే అరెస్ట్ చేస్తే పర్వాలేదు, నేరం చేయకుండా అరెస్ట్ చేస్తే డిగ్నిఫైడ్గా బ్రతకాలని కదా మనం కోరుకుంటాం, న్యాయం జరగాలని కోరుకుంటాం కదా. మనం తప్పు చేయని పనికి కూడా మనల్ని అరెస్ట్ చేసి మన మీద బురద జల్లితే ఎంత అవమానం అండి. ఒక వ్యక్తి జీవితానితో ఆడుకోవడానికి ఎవడిచ్చాడు మీకు అధికారం? ఈ క్షోభ మీకు తగలదా? నేను ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. దట్ ఈజ్ వేర్ ఇండియాలో జరిగే దుర్మార్గాలు, అంత అరాచకాలు, చాలా దుర్మార్గం జరుగుతూ ఉంది. మిస్యూజ్ చేస్తున్నారు వ్యవస్థలన్నింటినీ. అందుకే అతనికి కూడా బాధ ఉంటుంది. రైట్ టైం విల్ కమ్, ఈ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు కొత్తగా వచ్చారు మళ్ళీ. మొన్న వరకు ఆంధ్ర డేటా కోసం ఇన్వెస్టిగేషన్ చేశారు.
ఇప్పుడు తెలంగాణ డేటా ఉందని, నేను తెలంగాణ డేటా పెట్టుకుని ఏం చేస్తానండి? అంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు తప్పు మీద తప్పు చేసుకుంటూ తప్పించుకోవడానికి ఇంకొక తప్పు చేస్తాడు. దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇప్పుడు తెలంగాణ డేటా కూడా ఉందని. గవర్నమెంట్ డేటా దేనికోసం ఉంటుందండి? గవర్నమెంట్ డేటా ఎందుకంటే పార్టీకి మాకు కావాల్సిన సర్వీస్ చేయాలి మా మెంబర్స్కి. ఇన్సూరెన్స్ కానీ, వాళ్ళ మెరిట్ కానీ, వాళ్ళ డేటా కానీ అవే ఉంటాయి. నేనేమంటాను, ఆధార్ కార్డు లింకప్ ఎక్కడుంది? ఆధార్ కార్డు ఏంటి? ఆధార్ నెంబర్ ఒకటి, నీ దగ్గర నెంబర్ ఉంటుంది, ఆధార్ నెంబర్. ఒక ఊరికి పోతే నీ ఆధార్ నెంబర్ ఏంటి వాళ్ళు ఇస్తారు, మనం రాసుకోవచ్చు. కానీ ఆధార్ నెంబర్ ఏంటి? నువ్వు కానీ యుఏఐడిలో ఆధార్ అథెంటికేషన్కి వెళ్తాం మనం. ఫింగర్ ప్రింట్, ఐరిష్ ఇవన్నీ ఉంటాయి. అది ఉంటే నువ్వు ఎవరో చెప్తుంది, అది అవునా కాదా, నువ్వు రైట్ పర్సన్ అవునా కాదా, ఈ నెంబర్ కరెక్టా లేదు చెప్తారు. దానిపైన ఐడెంటిఫికేషన్, రేషన్ ఇవ్వడం, పెన్షన్ ఇవ్వడం, ఇంకోటి, ఇవన్నీ కూడా మనం ఉపయోగిస్తున్నాం. ఇట్ ఈజ్ లీగల్. అది గవర్నమెంట్. పార్టీకి ఏం అవసరం? పార్టీకి కామన్ మ్యాన్ డేటా తీసుకొని ఆయన ఏం చేస్తాడు? ఆధార్ తీసుకొని ఏం చేస్తాడు? ఆయనకు కావాల్సిన ఓటర్ లిస్టు, ఓటర్ హౌస్ అంతే కదా కావాలి. అది గవర్నమెంట్ ఓటర్స్ అయితే ఎన్నికల కమిషన్ ఓపెన్గా పెట్టారు. ఎనీబడి కెన్ యూజ్ దట్ డేటా. దట్ ఈస్ దర్ డ్యూటీ. బూత్ కమిటీ కన్వీనర్ డ్యూటీ అంటే ఇంటింటికి వెళ్ళడం, ఓట్లు ఉన్నా లేదు చూడడం, లేని వాళ్ళకు ఓటు ఇప్పించడం, డూప్లికేషన్ తీసేయడం, ఓటర్స్ డే రోజున వీళ్ళందరినీ తీసుకొచ్చి ఓట్లు వేయించడం. దట్ ఈస్ డ్యూటీ.